హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ నిదానమే ప్రధానం అనే కథను వినేద్దామండి. అనగనగా ఒక ఊళ్ళో బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వాళ్లకు పిల్లలు లేరు. అందువల్ల ఆ భార్యాభర్తలిద్దరూ బాధపడి చివరికి ఒక ముంగీసను తెచ్చి పెంచుకున్నారు. ఆ ముంగీస వాళ్ళకెంతో మచ్చుకయ్యి ఇంట్లో పసిపిల్లలాగా తిరుగుతూ ఉండేది. కొంతకాలం అయ్యేసరికి వాళ్లకో చిన్న పాపాయి పుట్టింది. వాళ్ళు వాళ్ళతో పాటు ఆ ముంగీస కూడా ఎంతో ఆనందపడ్డారు. లేక లేక పుట్టిన ఆ పాపాయిని వాళ్ళు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ముంగిస కూడా ఆ పాపతో ఆడుకుంటూ ఉండేది. ఒక రోజున ఆ పాప అమ్మ ఏటికి నీళ్లకు బయలుదేరింది. పాప అప్పుడే ఉయ్యాల్లో హాయిగా నిద్రపోతున్నది. ముంగీసను పిలిచి ఆ అమ్మ పాపకు కాపలా పెట్టి నీళ్లకు బయలుదేరింది. ముంగీస ఆ ఉయ్యాల చుట్టూ తిరుగుతూ గంతులేస్తూ పాపనే చూస్తూ పాప ఎప్పుడు లేస్తుందా, ఎప్పుడు ఆడుకుందామా అని ఆలోచిస్తూ కాపలా కాస్తున్నది. కొంతసేపటికి ఒక పాము ఇంటి దూలం నుండి ఉయ్యాల గొలుసు మీదకి పాకి గొలుసు గుండా ఉయ్యాలలోకి వస్తూ ఉండటం ముంగీస చూసింది. పాము పరమ దుర్మార్గురాలని, విషజంతువని ముంగీసకు తెలుసు. అందువల్ల పాపకు ఏమైనా అపకారం చేస్తుందేమోనని హడలిపోయింది. ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదని వెంటనే ఉయ్యాలలోకి గెంతి ముంగీస గొలుసుల నుండి వస్తున్న పాముని ఎదుర్కొంది. హోరాహోరీగా దానితో పోరాడింది. ఎలాగైతేనేం దాన్ని ముక్కలు ముక్కలుగా కొరికి చంపేసింది. పాపకు ప్రమాదం తప్పింది. పాపను రక్షించానన్న ఆనందంతో ముంగీస పాప అమ్మ కోసం వాకిట్లోకి వెళ్లి ఎదురుచూస్తోంది. అంతలో ఆమె భుజాన బిందెనెత్తుకుని ఆ ఇంటికి వచ్చింది. ముంగీస ఆమె కాళ్లలో ఎంతో ఆనందంగా దూరింది. తన కాళ్లలోకి అడ్డుపడుతున్న ముంగీసను చూసిందామె. దాని నోరంతా రక్తంతో తడిసిపోయింది. పాపను కరిచేసుంటుందని, అదే ఆ రక్తమంతా అని అనుకున్నది ఆమె. ఎర్రగా ఉండటం చూసి ఆమె గుండెలు గుబేలుమన్నాయి. ఆమెకెంతో కోపం వచ్చింది ముంగీస మీద. వాకిట్లో గల కర్రనొకదాన్ని తీసుకుని కోపంతో కసితీరా దాన్ని కొట్టి చంపింది. దాన్నలా చంపేసి చరచరా పరిగెత్తుకుని వెళ్ళింది పాపను చూసుకునేందుకు. పాప చిరునవ్వులొలికిస్తూ ఉయ్యాల్లో ఆడుకుంటోంది. ఆ ఉయ్యాలలో పాము ముక్కలు ముక్కలై పడి ఉండటం చూసింది. జరిగిందేమిటో ఆమెకు అప్పుడు అర్థమైంది. తన బిడ్డ ప్రాణాలు కాపాడిన ఉపకారిని తాను చంపేసిన పాపాత్మురాలని బాధపడింది. తొందరపడకుండా నిదానంగా ఆలోచిస్తే ఈ దారుణం జరిగేది కాదని బాధపడింది. ఆవేశంతో ఉపకారికి అపకారం చేశాను, ఏ పనైనా నిదానంగా ఆలోచించి చెయ్యాలి అని బాధపడింది. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.